ముందు విజయవాడ నగర ప్రజలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు మహాశివరాత్రి పురస్కరించుకొని ఏకుజామున 3 గంటల నుంచి మరి భక్తులు వేలాది మందిగా శివాలయంకి వచ్చి వారి యొక్క మొక్కులు తీర్చుకోవడం జరుగుతుంది. ఈ యొక్క శివరాత్రి రోజు ప్రతి భక్తుడికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా క్యూలను ఏర్పాటు చేశాం. ఈఓ గారు కానీ మా పాలక మండలి అందరూ కూర్చొని భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా భక్తులు వచ్చి శివయ్యని దర్శనం చేసుకునే విధంగా పూర్తి క్యూలైన్ కానివ్వండి పూర్తిగా అన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. సుమారుగా ఇప్పటికీ ఒక 40,000 పైచిలికే జనాభా వచ్చినారు. తెల్లవారుజామున ఇప్పుడు 40-50,000 పైన ఉన్నారు. ఇంకొక 50,000 మంది వచ్చే అవకాశం ఉందని చెప్పి మా ఎస్టిమేషన్ జరుగుతుంది. శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతయ నమః. మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకుని శ్రీ భ్రమరాంబ మల్లేశ్వర స్వామి దేవస్థానం పాత శివాలయం నందు భ్రమరాంబ మల్లేశ్వర స్వామి వారికి తెల్లవారుజామున 2:30 నుంచి మహాన్యాసపూర్వక పంచామృత రుద్రాభిషేకంతో కార్యక్రమం ప్రారంభమైంది. భక్తులందరూ కూడా పవిత్ర కృష్ణానదీ తీరాన స్నానమాచరించి వారి యథాశక్తి స్వామివారికి అభిషేక పంచామృత ద్రవ్యములు ఆవు పాలు, తేనె, నెయ్యి, పంచదార సామాలు భక్తులు ఇస్తూ స్వామివారికి అభిషేక కైంకర్య కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. సుమారు మధ్యాహ్నం 2 గంటల దాకా కూడా ఈ యొక్క అభిషేక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా ఈరోజు త్రయోదశి మహాశివరాత్రి పర్వదినం కలిసి రావడంతో ప్రదోషకాలంలో నందీశ్వర స్వామివారికి 5 గంటలకు నందీశ్వర స్వామివారికి 54 లీటర్ల ఆవు పాలతో అభిషేక కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈ యొక్క మహాశివరాత్రికి ముఖ్యమైనటువంటి ఘట్టం లింగోద్భవ కాలం. ఈ యొక్క లింగోద్భవ కాలంలో శివ ఉద్బోధన జరిగింది కాబట్టి ఈ లింగోద్భవ కాలంలో స్వామివారికి 1008 లీటర్ల చెరుకు రసంతో 108 లీటర్ల ఆవు పాలతో 50 కిలోలు చక్కెరతో స్వామివారికి అభిషేక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా భక్తులు వారి వారి శక్తి కొలది పాల్గొని ఈ యొక్క కార్యక్రమాలను జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము. అలాగే భక్తుల సౌకర్యార్థం కూడా ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు దేవస్థానం కార్యనిర్వహణాధికారి అలాగే ధర్మకర్తల మండలి వారందరూ కూడా ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేయడం జరిగింది. దాతల సహాయ సహకారార్థంతో సుమారు 2,000 నుంచి 3,000 మందికి అన్నదాన కార్యక్రమం, అలాగే నిరంతరం మధ్యాహ్నం దాకా కూడా ప్రసాద వితరణ కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా భక్తులు సద్వినియోగపరుచుకొని స్వామివారిని దర్శించుకుని స్వామివారి కృపకు పాత్రులు కాగలుగుతారని చెప్పి కోరుతున్నాము. ఓం నమః శివాయ. అలాగే రేపు రథోత్సవం శనివారం మధ్యాహ్నం 4 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ కార్యక్రమంలో కూడా భక్తులందరూ పాల్గొనవలసిందిగా కోరుతున్నాము. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. నా పేరు రాంపిల్ల వాసు. ఈ దేవస్థానం ఈ పాత శివాలయంలో ధర్మకర్తగా ఉంటున్నాను. ఇది చాలా ప్రాచీనమైన దేవాలయం అండి. ఈ దేవాలయం ధర్మరాజు ఇక్కడున్న శివలింగం ప్రతిష్ఠించబడింది. ఇది చాలా పురాతనమైన దేవాలయం. ఇది చాలా చరిత్ర కలిగిన దేవాలయం. ఈ దేవాలయంలో ఇవాళ శివరాత్రి సందర్భంగా రాష్ట్ర నలుమూల నుంచి అనేక మంది వేలాది మంది భక్తులు ఇక్కడ వచ్చేస్తున్నారు. అందరికీ వచ్చిన భక్తులకి అసౌకర్యం లేకుండా మంచినీళ్ళు, ప్రసాదం అన్నీ కూడాను ఏర్పాటు చేయడం అయింది. ఉదయం 2:30 నుంచి అభిషేకాల కార్యక్రమం స్టార్ట్ అయిందండి. కంటిన్యూగా కూడా అభిషేకాలు జరుగుతున్నాయి. అందరూ కూడా వచ్చిన భక్తులు శివనామ స్మరణ చేసుకుంటూ శివుని అనుగ్రహం పొందుతూ అందరూ మంచి దర్శనం ఏర్పాటు చేసుకొని వెళ్తున్నారు. ఈ వచ్చిన భక్తులందరికీ మా దేవస్థానం పాలకవర్గం కానీ, కార్యనిర్వాహాధికారి గారు కానీ, అలాగే దేవస్థాన సిబ్బంది కానీ, అదే కాకుండా ఇక్కడ అనేక మంది ఈ సేవా కార్యక్రమాలు చేస్తూ భక్తులకి ఏ అసౌకర్యం లేకుండా చూస్తున్నారు. అందరికీ మా శివుడు పరమశివుడు అనుగ్రహం కలగాలని, దేవదేవుడు అనుగ్రహం కలగాలని, కరుణాకటాక్షలు అందరికీ అందాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.